హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పాలకూరతో హెల్తీగా కర్రీని తయారు చేసుకోబోతున్నాం. ఈ పాలకూరని వారంలో 2-3 రోజులైనా తీసుకోవడం మన హార్ట్కి చాలా చాలా మంచిది. అందులోనూ ఆయిల్ని తక్కువగా వేసుకుని పాలు పోసి హెల్తీగా తయారు చేసుకోబోతున్నాం. అస్సలు మిస్ అవ్వకండి. ఈ పాలకూరని ఎంతో టేస్టీగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడి తినేలా తయారు చేసుకుందాం. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసి చిన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలని ఇందులో వేసుకోవాలి. అలానే 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకుని కలుపుకోవాలి. 1 లేక 2 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఇవి ఒక అర నిమిషం ఫ్రై అయిన తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మాడిపోకుండా వేగడానికి సరిపడినంత ఆయిల్ని మాత్రమే వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు, 2 టమోటాలు, 4 పచ్చిమిర్చి, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి మిక్సీ పట్టుకున్నాను. దానిని ఇందులో వేసి ఈ పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాల పాటు దీనిని వేగనివ్వాలి. ఫ్రెష్గా ఉండే 4 కట్టలు పాలకూరను తీసుకుని ఈ విధంగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఈ టమాటా పేస్ట్ బాగా వేగిన తరువాత మనం తరిగిన పాలకూరని దీనిలో వేసుకుని కలిపి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టి అలా ఉంచేయాలి. దీనిలో వాటర్ వేయనవసరం లేదు. పాలకూరలో ఉండే వాటర్ క్వాంటిటీ మొత్తం దీనికి వేగటానికి సరిపోతుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తే ఈ విధంగా 5 నిమిషాల తర్వాత చూస్తే చూడండి వాటర్ ఎంత వచ్చేసిందో. మనం వాటర్ వేయకపోయినా అందులో ఉండే వాటర్తో ఈ పాలకూర మొత్తం మగ్గిపోతుంది. పాలకూరలో సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ చూసుకుని వేసుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత 1 కప్పు పాలను ఇందులో వేసి కలిపి లో ఫ్లేమ్లో పెట్టుకుని మరి కాసేపు మూత పెట్టేసుకోవాలి. ఈ విధంగా గ్రేవీలా ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. హెల్దీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ పాలకూరని పాలు పోసి రెడీ చేసుకున్నాం కదా. దీనిని ఎందులో తిన్నా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.